అర్జున, నువ్వు యుద్ధం చెయ్యాలా లేక విడిచిపెట్టాలా అని ఆలోచిస్తున్నావు. కాని జీవితం అనేది పారిపోవడం కాదు, కర్తవ్యం నుంచి తప్పించుకోవడం కాదు. ఇది కర్మయోగం, కర్మరహస్యం. చెయ్యాల్సిన పని చెయ్యటం, ఫలితం మీద ఆశ లేకుండా నిష్కామకర్మ. అర్జున, ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా ఎవరూ కర్మ లేకుండా ఉండలేరు. కాని ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి? ఈ రహస్యం తెలుసుకుంటేనే మనిషి బంధనాల నుంచి విముక్తి పొందగలడు. ఇది భగవద్గీత అధ్యాయం 3 కర్మయోగం. నీ మాటల్లో శాంతి ఉంది, నీ జ్ఞానంలో వెలుగు ఉంది. అయితే ఎందుకు నన్ను ఈ రక్త సముద్రం వైపు నెడుతున్నావు? నీవు ఆత్మ శాశ్వతమని చెప్పావు. అయితే ఈ శరీరాల నాశనం ఎందుకు? జ్ఞానం మార్గమే శ్రేష్టమైతే ఈ కర్మ ఎందుకు? ధ్యానం మంచిదైతే ధనుస్సు ఎందుకు? నా హృదయం యుద్ధాన్ని అంగీకరించటం లేదు, కాని నా స్థానం యోధుడిది. నేను ఎవరు కృష్ణా? శాంతి కోరే మనిషినా లేక ధర్మం కాపాడే యోధుడా? అర్జున, నీ సందేహం సహజం, కాని సత్యం ఒకటే. ఈ ప్రపంచంలో చర్య లేకుండా ఎవరూ ఉండలేరు. నీ శరీరం శ్వాస తీసుకుంటుంది, నీ మనసు ఆలోచిస్తుంది, ప్రకృతి నిన్ను కదిలిస్తుంది. నేను చెయ్యను అని చెప్పడం కూడా ఒక చర్యే. చర్య నుంచి పారిపోవడం ద్వారా పవిత్రత రాదు, కర్తవ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా శాంతి రాదు. చర్యను బంధనంగా మార్చేది ఫలాపేక్ష. అదే విడిచిపెడితే అదే కర్మయోగమవుతుంది. అర్జున, చర్యను భయపడకు, ఆసక్తిని నేర్చుకో. అర్జున, మనిషి కేవలం శరీరం కాదు, అతని లోపల ప్రకృతి పనిచేస్తోంది. ఇంద్రియాలు తమ తమ విషయాల వైపు పరుగెడతాయి, మనసు వాటి వెంట పరిగెడుతుంది. కాని జ్ఞాని ఆసక్తితో వాటిని చూస్తాడు. బయట కూర్చొని నేను ఏమీ చెయ్యను అనడం, లోపల మాత్రం కోరికలతో మునిగిపోవడం, అది కపటత్వం. చర్యను అణిచివేయటం కాదు మార్గం, చర్యను పవిత్రం చేయడం మార్గం. కర్మ చెయ్యి, కాని నేనే చేస్తున్నాను అనే అహంకారం లేకుండా. అప్పుడు కర్మ బంధనం కాదు, యోగం అవుతుంది. అర్జున, మనిషి చర్య లేకుండా ఉండలేడు. రైతు పని చేయకపోతే పంట ఎండిపోతుంది, పని చేస్తే పొలం పచ్చగా మారుతుంది. కర్మ తప్పదు, కాని ఫలంపై ఆశే మనసును కట్టేస్తుంది. అర్జున, నీకు కర్మపై హక్కు ఉంది, కాని ఫలంపై కాదు. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, కాని ఫలితం ఎలా వస్తుందో అది నీ నియంత్రణలో లేదు. ఫలితంపై ఆశ పెడితే అదే కట్టుబాటు, ఫలితాన్ని విడిచిపెడితే అదే స్వేచ్ఛ. కర్తవ్యాన్ని చెయ్యి, కాని అహంకారం లేకుండా, నేనే చేశాను అనే భావం లేకుండా. అప్పుడు కర్మ పాపం కాదు, పవిత్రమవుతుంది. ఫలితం మీద పట్టును వదిలిన క్షణం నుంచి నీ కర్మ యోగంగా మారుతుంది. అర్జున, ఒక శిల్పి ఉండేవాడు. జనం మెచ్చినా మెచ్చకపోయినా అతని పని మారలేదు. ఎందుకంటే అతను ప్రశంస కోసం కాదు, తన కర్తవ్యం కోసం చెక్కేవాడు. ప్రశంస వచ్చినా రాకపోయినా కర్తవ్యం మారదు, ఫలితం మన చేతిలో లేదు. అర్జున, మనిషి పతనం బయటనుంచి మొదలవదు, అది లోపల మొదలవుతుంది. విషయాలపై ధ్యానం చేస్తే అందులో ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి నుంచి కోరిక పుడుతుంది. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం నుంచి మోహం,
మోహం నుంచి స్మృతి నాశనం. స్మృతి నాశనమైతే బుద్ధి చెడిపోతుంది. అర్జున, ఒక చిన్న బాబు తన స్నేహితుడి బొమ్మ కావాలనుకున్నాడు. అది ఇవ్వలేదని అతనికి కోపం వచ్చింది. కోపంతో బొమ్మను లాగాడు. అది పగిలిపోయింది. కోరిక చిన్నది, కాని కోపం నష్టాన్ని పెద్దదిగా చేసింది. అర్జున, కర్తవ్యాన్ని చేయటం వల్ల బంధనం వస్తుందని అనుకుంటున్నావు. కాని సత్యం వేరే ఉంది. జనకుడు వంటి మహానుభావులు రాజ్యాన్ని పాలించారు, బాధ్యతలు నిర్వర్తించారు. కాని లోపల ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళు పనిచేశారు, కాని ఫలితానికి బానిస కాలేదు. వాళ్ళు రాజులు, కాని లోపల స్వతంత్రులు. అర్జున, ఒక చిన్న రాజుబాబు ప్రశంస కోసం కాదు, బాధ్యత కోసం పనిచేసేవాడు. పొగిడినా మారలేదు, పట్టించుకోకపోయినా మారలేదు. ఎందుకంటే అతను రాజు, పదవితో కాదు, కర్తవ్యంతో. అర్జున, శ్రేష్ఠుడు ఎలా ప్రవర్తిస్తాడో లోకం అలాగే అనుసరిస్తుంది. నాయకుడు వెనక్కి తగ్గితే సమాజం కూడా వెనక్కి తగ్గుతుంది. నాయకుడు ధర్మంగా నిలబడితే లోకం ధైర్యం నేర్చుకుంటుంది. నీ ప్రతి చర్య నీకు మాత్రమే కాదు, నీ వెనుక నిలబడ్డవారికి మార్గం. నువ్వు యోధుడివి అర్జున. ఒక గ్రామంలో వరద వచ్చింది. అందరూ భయంతో నిలిచిపోయారు. అప్పుడు ఒక చిన్న బాబు ముందుకు వచ్చాడు. అతని చిన్న అడుగు గ్రామానికి ధైర్యమైంది. ఒక్కరు మొదలు పెడితే అందరూ అనుసరిస్తారు. ముందు నడిచినవాడే నాయకుడు. అర్జున, సందేహం సహజం, భయం సహజం. కాని ధర్మం, అది మరింత గొప్పది. నీకు ఈ యుద్ధం కనిపిస్తోంది, కాని నాకు కనిపిస్తున్నది నీ కర్తవ్యము. నీవు పారిపోతే నీ మనసు శాంతి పొందదు. నీవు నిలబడితే నీ ఆత్మ బలపడుతుంది. ఫలితం గురించి ఆలోచించకు, విజయం పరాజయం గురించి ఆలోచించకు. అర్జున, గ్రామం చీకట్లో మునిగింది. అందరూ ఎదురుచూశారు. ఒక చిన్న బాబు మాత్రం ఎదురుచూడలేదు. చిన్న దీపం వెలిగించాడు. ఆ వెలుగు చిన్నదే, కాని మార్పు అక్కడ నుంచే మొదలైంది. మొదటి వెలుగు అయ్యే ధైర్యం చాలు. అర్జునుడు కర్మరహస్యం తెలుసుకున్నాడు, కాని కృష్ణుడి అసలు స్వరూపం ఇంకా బయటపడలేదు. ఈ పరమజ్ఞానాన్ని నేను అనాదికాలంలో బోధించాను అని కృష్ణుడు చెప్పినప్పుడు అర్జునుడి హృదయం ఒక్కసారిగా నిలిచిపోయింది. అయితే నువ్వెవరు? తదుపరి భాగం, అధ్యాయం 4, జ్ఞానకర్మ సన్యాసయోగం. దైవజన్మరహస్యం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆధ్యాత్మిక యాత్రను మిస్ అవ్వకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాతో కొనసాగండి.